నిన్న ఏదో అనంతపూర్ ప్రెస్ మీట్లో మా పెద్దారెడ్డి గారు ఏదో కొన్ని సినిమా డైలాగులు అని ఏదో చేశాడు. నేను చెప్తానా, పెద్దారెడ్డి నువ్వేదో నిన్న సినిమా డైలాగులు పెద్ద పెద్ద డైలాగులు వేసావు. కొండారెడ్డి బుర్జ్ అంటావు, సప్తగిరి సర్కిల్ అంటావు, కర్నూలు కోట అంటావు. ఇవన్నీ కావు. ఈ నెల 23వ తారీఖున మీ నాయనగారి విగ్రహానికి పూలమాల వేసి ఇదే తాడిపత్రి పట్టణంలో ఉన్నటువంటి భగత్ సింగ్ నగర్లో ఉన్నటువంటి పెద్దారెడ్డి బుర్జ్ దగ్గరకు వస్తాం. నీ మంది మార్పులను పిలుచుకో, నీ కొడుకును రప్పి, నీ అన్న కొడుకును రప్పి, మేమంతా నీ పెద్దారెడ్డి బుర్జ్ దగ్గరికి వస్తాం. అప్పుడు తేల్చుకుందాం. నువ్వేందో పెద్ద పెద్ద సినిమా డైలాగులు చెప్పావు కదా, తేల్చుకుందాం. ఇంకా నువ్వు కలెక్టర్కి ఏదో అర్జీలు ఇచ్చిన గురించి మాట్లాడినావు. అయ్యా, నువ్వు కలెక్టర్కి అర్జీ ఇచ్చిన తర్వాత మరుసటి రోజు మేము మా కౌన్సిల్ అందరం కలిసి ఇదే మీ నాయన విగ్రహానికి పూలమాల వేసి అక్కడే కూర్చొని మేము సమాధానం చెప్పాలని కోరాం. కానీ నువ్వు అర్జీ ఇచ్చేసినావు. అప్పటి నుండి పత్తా లేదు. ఇప్పటికూ దాని గురించి సమాధానం చెప్పుకోకున్నావు. ఇంకా నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మా చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, మా కౌన్సిల్ సభ్యులు ఎన్నోసార్లు కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చారు. కానీ దాని గురించి ఇప్పటి వరకు దాని గురించి సమాధానం లేదు. అంతెందుకయ్యా, ఇదే పెద్దపప్పూరులో ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని చెప్పేసి మా చైర్మన్ గారు హైకోర్టుకి వెళ్ళాడు. అయినా నువ్వు ఆ ఇసుక అక్రమ రవాణా ఆపలేదు. కంటెంట్ ఆఫ్ కోర్టుకు వెళ్ళారు. అయినా నువ్వు ఇప్పటికీ ఆ కోర్టులో నడుస్తుంది, ఇప్పటికీ ఆపలేదు. సరే అని ఈ ఇసుక అక్రమ రవాణా గురించి ఆపాలని చెప్పేసి మా చైర్మన్ గారు పెద్దపప్పూరులో ధర్నాకు పోతే కూడా మా చైర్మన్ గారిని అడ్డుకొని ఊరంతా తిప్పి అక్రమంగా మా చైర్మన్ గారి పైన SC/ST అట్రాసిటీ కేసు పెట్టించావు. నువ్వు పెట్టలేదా? ఇంకా నీ తోడలుడు అమ్మటి రాఘవ ఈ మన SBI బజార్ కాడ కాలు ఆక్రమించి ఒక కోటలు కట్టాడు. ఎల్లనూరు రోడ్లో ఓపెన్ డ్రైన్ని అండర్ డ్రైనేజ్ కలిపారు. అది కూడా మేము హైకోర్టుకు పోయాం. పోలీసులు అడ్డు పెట్టుకొని ఆ రోజు కంటెంట్ ఆఫ్ కోర్టు కానీ ఇప్పటికి కోర్టులో నడుస్తుంది. ఆ రోజు పోలీసులు అడ్డు పెట్టుకొని అండర్ డ్రైనేజ్ లేకి ఓపెన్ డ్రైనేజ్ కలిపావు. నువ్వు కలపలేదా? ఇంకా పౌరసాల గురించి ఏదో మాట్లాడుతున్నావు. అయ్యా, దొంగలు పడ్డాక 6 నెలల కుక్కలు మురిగింది అన్నట్టు మా చైర్మన్ గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత 6 రోజులకి నువ్వు ఈరోజు ఎవరో నిన్ను పంపు కొట్టి లేపితే కనుక ఈరోజు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నావు. నువ్వు ఆ పౌరసాల గురించి మాట్లాడేది పెద్దారెడ్డి. నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పోలీసులను అడ్డు పెట్టుకొని మా చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి గారిని, మా ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి గారిని ఎన్నోసార్లు అరెస్ట్ చేసావు, జైలుకు పంపించావు. గుళ్ళకు పంపిణీలేదు, జాతరకు పంపించలేదు. అయినా కూడా పోరాడి నెట్టుకుంటూ మేము గుళ్ళకు పోయినాం, జాతరకు పోయినాం. నువ్వు ఈ పొద్దు నీ చేత కాక నువ్వు తిరగలేక పోలీసులను అడ్డుకుంటానని చెప్పి హైకోర్టు సుప్రీంకోర్టుకు పోయినావే. నువ్వా పౌరసాల గురించి మాట్లాడేది మాకు? ఇంకా నీ సొంత అన్న సూర్యప్రతాప్ రెడ్డి గారు ఫ్యాక్షన్ హత్య గురైతే ఆ కేసులో నీ అన్న కొడుకు నువ్వు కోర్టు పోయి సాక్ష్యం చెప్పలేదు. నువ్వా పౌరసం గురించి మాట్లాడేది? ఇంకా 30 ఏళ్ల రాజకీయ చరిత్రలో తాడిపత్రి పట్టణం దేశంలోనే నెంబర్ 1 ఉంది. అట్లాంటి పట్టణాన్ని నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 5 సంవత్సరాలని అండర్ డ్రైనేజ్ బస్టు పట్టించావు. అండర్ డ్రైనేజ్ బస్టు పట్టించి ఈ పొద్దు తాడిపత్రి మొత్తం అండర్ డ్రైనేజ్ బస్టు పట్టించేది నువ్వు కాదా? ఇంకా న్యూ ఇయర్ సెలబ్రేషన్ గురించి మాట్లాడావు. అయ్యా, నూతన సంవత్సరం పురస్కరించుకొని తాడిపత్రి పట్టణ ప్రజలు మా ఎమ్మెల్యే అందరూ కలిసి చాలా బాగా ఆనందంగా మేము న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకున్నాం. దాన్ని కూడా నువ్వు కామెంట్ చేసావు. అసలు ఏ పొద్దున కనుక మీరు ఇలాంటి కార్యక్రమం చేశారా? ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్ అని చెప్పేసి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మంచి పేరు వచ్చింది మాకు. కానీ నువ్వు దాని గురించి కామెంట్ చేసావు. నీ కార్యకర్తలు పోరాడా చాలా అద్భుతంగా కార్యక్రమం చేశారని. నీ కార్యకర్తలే ఏ రోజు కూడా నువ్వు కనీసం వాళ్ళకు అన్నం కూడా నీ కొడుకుల్ని తాడిపత్రి రమ్మని చెప్తున్నాం. నువ్వు ఏ రోజున నీ కొడుకులు నీ కొడుకుల్ని మేము ఎన్నిసార్లు ప్రెస్ మీట్లు పెట్టినా కూడా నీ కొడుకుల గురించి సమాధానం చెప్పావు. ఎందుకంటే నీ కొడుకులు ఎప్పుడొస్తారని చెప్పేసి నిన్నే మీ కార్యకర్తలు అడిగినా కూడా వాళ్ళకి సమాధానం చెప్పుకోలేకపోతున్నావు. ఎందుకు నీ కొడుకులు తీసుకురాలేకపోతున్నావు అంటే
వాడు ఉన్నాడు చిన్న కొడుకు కేతిరెడ్డి సాయి ప్రతాప్ రెడ్డి, వాడు చూస్తే 19 గంటలకు ఫుల్ బాటిల్ వేస్తాడు. ఇంకా వాడు ఏమొస్తాడులే అనుకున్నావు. తర్వాత అధికారం ఉన్నప్పుడు నీ ఇద్దరు కొడుకులు ఆంబోతుల్లా ఊరిపైన పడి మా కార్యకర్తలని జనాలన్నీ కొట్టుకుంటూ పోయినాడు. ఈ పొద్దు నీ కొడుకులు ఇక్కడికి వస్తే ఎక్కడ ఈ కార్యకర్తల జనాలు కానీ నీ కొడుకుల్ని ఊంచి కొడతాడనే ఉద్దేశంతో నువ్వు తాడిపత్రికి పిలుచుకోవడానికి పోతున్నావు. ఇంకా మట్కా గురించి తర్వాత బెట్టింగ్ గురించి ఏదో మాట్లాడుతున్నావు. పోలీసులు పట్టుకోలేదు, అసలైన వాళ్ళని పట్టుకోలేదు అంటున్నావు. సరే, అసలైన వాళ్ళు ఎవరు? ఈ మట్కా బెట్టింగ్ అసలైన వాళ్ళు ఎవరు? నీ ప్రధాన అనుచరులు జావేద్ ఖాద్రే బాబా. వాళ్ళని పట్టుకొని రాలేదనా? నువ్వు ఈ పొద్దు మాట్లాడుతున్నావు. సరే, ఇదే జావేద్ ఖాద్రే బెట్టింగ్లో ఉన్నప్పుడు, నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎన్నోసార్లు బెట్టింగ్ కేసులో పీడీ యాక్ట్ పోయినాడు, సబ్ జైలుకు పోయినప్పుడు నీ పెద్ద కొడుకు హర్షవర్ధన్ రెడ్డి జైలుకి వెళ్ళి కలిసి వచ్చాడు. ఎందుకు కలిసి వచ్చారంటే బెట్టింగ్తో సంబంధాలు ఉన్నాయి, అతనితో సంబంధాలు ఉన్నాయి కాబట్టే నీ పెద్ద కొడుకు కలిసి వచ్చారని చెప్పి మీ కార్యకర్తలు వాపోతున్నారయా. ఇంకా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ డివిజన్లో ఉన్నటువంటి పోలీస్ అధికారులు మంచోళ్ళు ఉన్నారు కాబట్టే నువ్వు ఎన్ని కారు కూతలు కూసినా ఎంత వాగుతున్నా ఈ పొద్దు స్వేచ్ఛగా నువ్వు ఇంట్లో ప్రశాంతంగా ఉన్నావు. వాళ్ళు మంచోళ్ళు కాబట్టే. అదే నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నీ తొత్తులు ఉండరు ఈడ సబ్ డివిజన్లో నీ అధికారులు, అలాంటి వాళ్ళు కూడా ఈడ ఉండింటే నువ్వు ఈ పొద్దు ఇదే తాడిపత్రి భవిష్యత్ నీ బుర్జిని వదిలిపెట్టి తిమ్మపల్లికి వెళ్ళి చేరుకునేవాడివి. ఇంకోటి, పెద్దారెడ్డి నీకు ఎన్నోసార్లు చెప్పా ఇలాంటి కారు కూతలు కూయొద్దని ఎన్నోసార్లు చెప్పా. ఇది 3వసారి నువ్వు కారు కూతలు కూయడం. మా ఎస్పీ గారు జగదీష్ గారు మంచోరు కాబట్టి నేను ఇంకా నిన్ను ఏవే కానీ నీపైన యాక్షన్ తీసుకోకుండా ఉన్నాడు. ఇటీవల కాలంలో ఎన్నోసార్లు మేము చూసాం. నువ్వు 10సారి ప్రెస్ మీట్కి రావడము, నీకు వచ్చినంత ఏదో ఒకటి వాగిపోవడము. ఇంకొకసారి ఇలాగే నువ్వు ప్రెస్ మీట్లు పెట్టి వాగావా? ఎలక్షన్ రోజులు ఒక సంఘటన గుర్తుకుని మర్చిపోయావా? ఎలక్షన్ రోజు జరిగిన గలాటలో నువ్వు భయపడి, నీ కొడుకులు భయపడి ఈ ఊరు వదిలిపెట్టి తిమ్మపల్లి చేరుకున్నావు. అదే గతి మళ్ళా రిపీట్ అవుతుంది. అవమాన పూర్తిలో మాట్లాడుతున్నారే. ఇతని పైన ఏమైనా కానీ మీరు యాక్షన్ తీసుకుందా తీసుకోరా? ఒకటే మాట చెప్పండి. లేదా తీసుకోలేదంటే చెప్పండి. 22వ తారీఖున ఇతని పైన మీరు చర్యలు తీసుకోకపోతే 23వ తారీఖున మేము మా నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలు అందరం కలిసి ఈ పెద్దారెడ్డి ఇంటిని ముట్టడిస్తాం. రైట్ నా.